మౌనంగా ఉంటూ తెలివైన వాళ్ళ మారడానికి 15 ముఖ్యమైన కొన్ని రహస్యాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 15 విషయాలు కనుక మీరు తెలుసుకున్నారు అంటే మీ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? అందులో మొదటిది, మూర్ఖులతో పొరపాటున కూడా వాదన అనేది చేయకూడదు. ఎందుకంటే అది సమయాన్ని మొత్తం వృధా చేస్తుంది. ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయండి. అంతేగాని దాని దగ్గర ఉండి మీరు కూడా అరవవద్దు. మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి. ఇది మీ బలహీనతలను అందరికీ తెలిసేలా చేస్తుంది. మూర్ఖులతో పొరపాటున కూడా వాదన మీకెందుకు చెప్పండి? వాళ్ళ పాటికి వాళ్ళు వాక్కుంటూ ఉంటారు. మీ దారిన మీరు వెళ్ళారు అంటే జీవితం చాలా బాగుంటుంది. మౌనంగా మీరు వెళ్ళిపోండి. ఏదో కుక్క దారిలో మొరుగుతూ ఉందండి, మీరు కూడా దాని మీదే అరుస్తూ ఉంటే ఎలా? దాని పని దానిది, మీ పని మీది. అది అరుస్తూ ఉంటుంది, అలానే మీరు కూడా అరవాల్సిన అవసరం లేదు. మౌనంగా దాటుకొని వెళ్ళిపోండి. అప్పుడే మీరు సులువుగా, అలానే చాలా త్వరగా మీ గమ్యానికి చేరుకోగలరు. లక్ష్యాన్ని కూడా అతి త్వరలోనే చేరుకుంటారు. ఇక రెండవ విషయం, రుణం, శత్రువు, వ్యాధి. వీటిని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే తీసుకున్న అప్పు సమాజంలో గౌరవం తగ్గిస్తుంది. అదే మీ శత్రువు మిమ్మల్ని పతనం చేస్తాడు. ఇక వ్యాధి బాధను కలిగించి సుఖాలను దూరం చేస్తుంది. కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ కూడా వీటిని త్వరగా తన నుంచి తొలగించుకుంటాడు. అలా కాకుండా అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు మనశ్శాంతిగా ఉండగలరా? లేదు కదా. ఇప్పుడు మీ శత్రువు ఉన్నారనుకోండి, అతనితో మీరు ఇంకా సరే తనని నమ్మి ఇంకా తన చేతిలో మోసపోతూ ఉంటే ఎలా చెప్పండి? ఒకటిసారి మాత్రమే మోసపోండి, రెండోసారి జాగ్రత్త పడండి. ఏదైనా వ్యాధి రాగానే వెంటనే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మీకున్న ఆనందం మొత్తం కూడా శాశ్వతంగా మీ నుండి దూరం అయిపోతుంది. ఇక మూడో విషయం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అటు ఇటు చూస్తుంటే అతను మీ మాటలు వినడానికి సిద్ధంగా లేడేమో, అతనికి భారంగా అనిపిస్తాయని అర్థం. కాబట్టి ఇలాంటి వారికి మీరు చెప్పే మాటపై నమ్మకం లేదు. కాబట్టి అలాంటి వారి వద్ద నుండి మీరు ఎలాంటి సాయం అడగకండి. ఎందుకంటే వీరు సాయం చేయలేరు. కాబట్టి ఆ వ్యక్తి చూపే కొన్ని సంకేతాల ప్రకారం మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అలా కాకుండా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేనప్పుడు కూడా మీరు మాట్లాడుతూనే ఉంటే, ఆ విషయం మీకు ఇండైరెక్ట్గా చెప్పినా కూడా మీరు మాట్లాడుతూనే ఉంటే ఎలా చెప్పండి? ఇకనైనా తెలివిగా మసులుకోండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటేనే కదా జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి తెలుసుకొని మసులుకోండి. అప్పుడే జీవితం మీకు నచ్చినట్లుగా మంచిగా ఉంటుంది. ఇక నాలుగో విషయం, తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఇతరుల తప్పిదాల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటాడు. ఎందుకంటే అన్నిటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటే వారి జీవితకాలం సరిపోదు అని వారికి కూడా తెలుసు. అందుకే ఎదుటి వారి నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు. నిజమే కదా. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అంటే, అది మన వరకు వస్తే కానీ మనకి అర్థం కాదు. కానీ తెలివైన వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? ఇతరుల విషయంలో జరిగిన తప్పునే వాళ్ళు పాఠాలుగా వాళ్ళకి జరిగినట్లుగా ఊహించుకొని ఇకపై వాళ్ళు ఆ తప్పును చేయకుండా జాగ్రత్త పడతారు. కానీ మనలో చాలామంది ఎలా ఉన్నారు, ఆ విషయం మన వరకు వస్తే కానీ ఆ సమస్య, బాధ, కష్టం అప్పటి వరకు మనకు తెలియదు. చెప్తూ ఉంటారు కదా, నీ వరకు వచ్చే వరకు ఏది తెలియదులే, అనుభవిస్తే కానీ ఆ కష్టం తెలియదులే అని. కొంతమంది ఇప్పుడు ఇలానే ఉన్నారు. కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎదుటి వారికి చేసిన తప్పునే గుణపాఠంగా మార్చుకుంటున్నారు. అది తెలివైన వ్యక్తుల లక్షణం. ఇక ఐదో విషయం ఏంటో తెలుసా? ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి. ఆశ లేని జీవితం ఆనందంతో నిండిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఏది కూడా ఊహించుకోకండి. ఎక్కువ మమకారాలు బాధల్ని కదిలిస్తాయి, విజయానికి దూరం చేస్తాయి. కాబట్టి ఇలాంటి వారు మనుషులకి దూరంగా ఉంటారు. ఆలోచించు, ఎక్కువ ఆశలు నీలో రేకెత్తించే కొద్దీ నీలో ఉన్న ప్రశాంతత, కొద్దిగా ఉన్న ఆనందం కూడా శాశ్వతంగా నీ నుండి దూరం అయిపోతుంది. కాబట్టి ఎక్కువ ఆశలను పెట్టుకోకు. ఆశలు ఉండడం సహజమే. ఆశలు లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. అలాని మితిమీరిన ఆశలు పెట్టుకుంటే చివరికి నీ జీవితమే నాశనం అయిపోతుంది అని నువ్వు మర్చిపోకు.
కాబట్టి నువ్వు నీ ఆశలను, నీ కోరికలను ఎంత అదుపులో పెట్టుకుంటే నీకు కూడా అంత మంచిది. ఇక 6వ విషయం, ఈ కలియుగంలో ధనమే నిజమైన బంధుత్వం, నిజమైన స్నేహం. అసలు మన వద్ద ధనం ఉన్నప్పుడే స్నేహితులు, బంధువులు, బాంధవ్యాలు, చుట్టాలు అన్నీ కూడా అందరూ మనతోనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు. ధనం ఉన్న రోజు తప్పుల్ని కూడా ఒప్పులుగా అని చెప్పే ఈ సమాజం, ధనం లేదు అని తెలిసిన రోజు మనం చేసిన ఒప్పుల్ని కూడా తప్పులుగా చేసి చూపిస్తుంది. అసలు చెప్పాలి అంటే డబ్బుకున్న విలువ మనిషికి ఎక్కడుంది చెప్పండి? కేవలం డబ్బునే ప్రేమిస్తున్నారు, డబ్బుకే విలువనిస్తున్నారు. డబ్బునే చెప్పాలంటే డబ్బు ఉంటేనే నువ్వు మనిషి, డబ్బు లేకపోతే నువ్వెవరో నేనెవరో, అసలు నువ్వు మనిషేనా అని అడిగే రోజులు, అడిగే మనుషులు కూడా ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక 7వ విషయం ఏంటో తెలుసా? నమ్మకంతో పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పూర్తిగా అదృష్టం పైన ఆధారపడడం అనేది తన కాళ్లపై తానే గొడ్డలు వేసుకోవడం లాంటిది. అదృష్టంపై ఆధారపడితే పని అనేది సరిగ్గా ఎవ్వరూ చేయలేరు. కాబట్టి నమ్మకంతో కష్టపడండి. విజయం అనేది తానుగా ఖచ్చితంగా మీ కాళ్ల వద్దకు వచ్చే తీరుతుంది. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటే జీవితం చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇతరులపై పెట్టుకుంటే మీకు మిగిలేది శూన్యమే అని మర్చిపోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సముద్రాన్ని సైతం మీరు అమాంతం దాటేయగలరు అని గుర్తుపెట్టుకోండి. మీలో శక్తిని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక 8వ విషయం, విద్య అసలైన స్నేహితుడు. విద్య ఉన్న చోటే గౌరవం ఉంటుంది. అదే విద్య లేనివాడికి గౌరవం అనేది తక్కువగా ఉంటుంది. నిజమే కదా? శత్రువు బలహీనత నీకు తెలియకపోతే అతనితో మిత్రత్వం అనేది నువ్వు ఖచ్చితంగా కొనసాగించాలి. లేకపోతే ఆ శత్రువే నిన్ను దెబ్బ కొట్టే స్థాయికి నువ్వు చేరుకుంటావు. అలాంటి సమయాన్ని నువ్వు ఎప్పుడూ తెచ్చుకోకు. ఇక 9వ విషయం, ధనం, శరీరం, బంధాలు తిరిగి పొందవచ్చు, కానీ జీవితాన్ని మాత్రం కోల్పోతే తిరిగి పొందలేవు కదా. సింహం నుండి ఒక గొప్ప గుణం నువ్వు నేర్చుకోవాలి. ఏ పనిని చేపట్టినా సరే సింహం అనేది పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో చేస్తుంది. అలానే నువ్వు కూడా ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా సరే పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో చేశావు అంటే జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు, జీవితం చాలా బాగుంటుంది. ఇక 10వ విషయం, తక్కువ తెలివైన వారిని నమ్మడం నీ పెద్ద పొరపాటు. ఇలాంటి వారికి తెలివితేటలు లేక పనిని సరిగ్గా చేయకుండా నీ పని మొత్తం నాశనం చేసేస్తారు. కాబట్టి నీకు అతి ముఖ్యమైన పని మొత్తం తీసుకువెళ్ళి తెలివి తక్కువైన వాళ్ళ చేతిలో పెట్టావు అంటే ఇక నీకు చివరికి మిగిలేది బూడిదే అని గుర్తుపెట్టుకో. ఇక 11, కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా సరే తన్ను కాలి కింద ఒక కుక్కలా చూస్తారు. దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అపోహపడి అనుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి. అతి కోపం అనేది మెదడుకి హానికరం. ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి. ఇలా చూడడం వల్ల మీరే తరువాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇక 12వ విషయం, అత్యంత నిజాయితీ అనేది చాలా ప్రమాదకరం. నేరుగా పెరిగిన చెట్లనే ముందుగా నరుకుతారు. స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే అతనికి మనం చెప్పిన రహస్యాలే దానికి కారణమైపోతాయి. మంచి స్నేహితుడు కూడా శత్రువుగా మారుతారు. కాబట్టి ఎవరితో ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకోండి. ఇక 13వ విషయం, భవిష్యత్తులో సమస్యలు ఏమొచ్చినా సరే ముందుగా అంచనా వేసుకొని బుద్ధితో పరిష్కరించేవాడే నిజమైన తెలివైనవాడు. జీవితం తాత్కాలికం, ధనం శాశ్వతం కాదు, మరణం ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది. కాబట్టి ధర్మచర్యలో నువ్వు తప్పకుండా భాగం అవ్వాల్సింది. ఇక 14వ విషయం, వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేనివాడు. నాకు సంబంధం లేదు అనేవాడు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే నాశనమై తీరాల్సిందే. ఇక చివరిగా 15వ విషయం, కుటుంబ సభ్యులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవాడు భయాన్ని, బాధను తప్పకుండా అనుభవిస్తాడు. ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారుతుంది. మధుర భాషణం అనేది ఎప్పుడూ కూడా తనకి మేలే చేస్తుంది. మీరు వీలైనంత వరకు మౌనంగా ఉంటూ తెలివిగా మారడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంచుకున్నారు అంటే మీ జీవితం చాలా చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. సో ఇక మరి విన్నారు కదండి, అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.